ఆలస్యంగా మొదలు పెట్టాము కనుక ఆలస్యంగా ముగిస్తాము అని బాధపడద్దు. సకాలంగానే మనము ముగించుకుంటాం. ఈ దినము ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధ దేవుడు మనకి అనుగ్రహించిన లేఖన భాగం చిన్న మాటలు, చాలా 3 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలను గమనించగలరు. లూకా సువార్త 14వ అధ్యాయం ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారితో తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపనేలా వాడు నాకు శిష్యుడు కానేడు. చాలా పరిచితమైన లేఖనాలు ఇవి. మనము తరచుగా నెమరేసుకునే వచ్చిన శిష్యత్వం గురించి, శిష్యుల సంఘం అనే పేరు పెట్టుకున్న మనము ఈ శిష్యత్వం గురించి ధ్యానించక మనం అలాగే ఇంకొక వాక్య భాగమును కూడా మనం ఖచ్చితంగా చదువుకోక తప్పదు. 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూస్తున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనిషి కుమారుడు ఉన్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ప్రభు బలలో పాల్గొనక మునుపు ఈ లేఖనాలలో చాలా విచిత్రమైన సంగతులు జీవం కలిగిన దేవుడు మన దృష్టికి, మన ధ్యానానికి తీసుకొస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడైతే ఈ వరుస క్రమాలలో ఈ వాక్య భాగములు, అందులో ఉండే భావాలను మనము ధ్యానిస్తామో, దాన్ని గ్రహిస్తామో, దాన్ని జీవించుకుంటామో, దేవుని మనసు ఎట్టిదో, దేవుని ఆలోచన విధానం ఎలా ఉంటుందో, దేవుడు తన హృదయంలో ఏం అనుకుంటున్నాడో దాని గురించిన ఒక స్పష్టమైన అవగాహన మనందరికీ కలుగుతుంది. మనం గమనిస్తే 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు తన రాకడ గూర్చిన మాటలు మనం ఇందులో చూడగలం. మరి ముఖ్యంగా 17:26లో అంత్య దినములు, నోవహు వంటి దినములు. చూడండి 17:26, నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు దినములలో జరుగును. అలాగే 28వ వచనంలో చూడండి, లోతు దినములలో జరిగినట్లు జనులు త్రాగుచు. అలాగే 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. ఇవన్నీ వచనాలు గమనిస్తే ప్రభు తన రాకడ గురించిన సూచనలు మరింత తేటగా బయటపరచడం ప్రారంభించారు. సరే, 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా కేవలం ప్రభు రాకడ సమయం. ఇక్కడ మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ లేఖనాలు ఎప్పుడైతే రాయబడ్డాయో, ప్రభు ఎప్పుడైతే ఇవి బయలుపరిచాడో, అప్పటి జనము ఏమనుకునేవారంటే ప్రభువు రెండోసారి రానయ్యున్నాడు. సరేనా? ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఇదిగో సూచనలు ఇలాగుంటాయి. ఆ దినాలు నోవహు వంటి దినాలుగా ఉంటాయి. ఆ దినాలు ఎలా ఉంటాయి? లోతు వంటి దినాలుగా ఉంటాయి. కనుక వీటన్నిటిలో మీరు లోతు భార్యను జ్ఞాపకం, చిన్న వచనం కొంచెం మీరు, ఇది మీకు సవాలుగా, ఒక సేవకుడిగా మీకు కూడా ఇది ఒక చిన్న సవాలు. శారాను జ్ఞాపకం చేసుకోండి అనలా, అమ్మమ్మని జ్ఞాపకం చేసుకోండి అనలా, ప్రత్యేకంగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటూ ఇవన్నీ 17వ అధ్యాయం రెండో రాకడ, అప్పటి జనానికి
అప్పటి జనానికి రెండో రాకడ. కానీ ఇప్పటి విశ్వాసులు మనమైన దేవుని శిష్యులు మనకు ఏ వాక్యం వర్తిస్తుంది? ప్రభువు త్వరగా రానయ్య ఉన్నాడు, రెండోసారి రానే ఉన్నాడు కాదు. నో, ఇప్పటి మనం జనానికి ఇది అప్పటి విశ్వాసం ఏమనేవారు? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇదిగో సూచనలు ఇవి. ఈ వాక్యం అప్పటి విశ్వాసానికి వర్తిస్తుంది. కానీ ఇప్పుడు చదువుకుంటున్న మనకి ప్రభు త్వరగా రానే ఉన్నాడు. అందుకే నేను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, 7వ వచనంలో ఒకసారి, 12వ వచనంలో ఒకసారి, 20వ వచనంలో ఒకసారి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది అని మనం బల్ల గురించి చెప్పచ్చు. ఎందుకని ప్రభు మనల్ని ప్రేమించి మనకి భయపరిచిన ఈ సంగతులను గమనిస్తే చాలా విడ్డూరంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే 17వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి సూచనలన్నీ ప్రభు తన శిష్యుడికి చెప్తూ 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అసలు ఆ అంశాన్నే మార్చేశాడు సడన్ గా. చాలా వింతగా ఉంటుంది. హఠాత్తుగా 18వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ విసుకకుండా నిత్యము ప్రార్థన చేయండి అంటున్నాడు. రాకడ గురించి మాట్లాడుతూ నిత్యం ప్రార్థన చేయండి అంటే అనేక పర్యాయములు దేవుని వాక్యము మానవ పరిజ్ఞానానికి అతీతంగా ఉంటుంది. దాన్ని గ్రహించడము మన వల్ల కాదు. కానీ అదే ఉపమానానికి చివరి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా ప్రభు దాన్ని తీసుకొచ్చి తన రెండో రాకడ మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం కనుగొనున్నా. కానీ ఎక్కడ కూడా ప్రభువు అంశము నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవడం అనేది మనకి కనబడుతుంది. ఏమండి? కనుక ఇక్కడ మనము చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి కనబడుతుంది. ఏమండి? అయితే ఆ విశ్వాసము మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనున్నా. మునుపు మనం అనుకున్నట్టు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. రెండోసారి కాదు, రెండోసారి ఎప్పుడో వస్తాడు. చాలా మంది విశ్వాసులకు నేటికి వాళ్ళకున్న గ్రహింపు ఏంటంటే ప్రభు రాకడ ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. అందుకనే ప్రభు హెచ్చరించాడు, నా రాకడ ఎలా ఉంటుంది? నోవహు వంటి దినాలు. ఆ దినాలలో ఏం జరిగాయి? వాళ్ళు లేస్తూ ఆడుతూ పాడుతూ పెళ్లిళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు ఎలా ఉన్నాయి రోజులు? సేమ్. మనం లేస్తున్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేస్తున్నాం. సేమ్. అప్పుడు ఎలా? ఏదైతే ప్రభువు చెప్పాడో అది నేటికి రుజువు అవుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంది. కనుక దీనిని బట్టి ప్రభు ఏమంటున్నాడు? ఇందుని బట్టి నా రాకడ బహు సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. అంటే పరోక్షంగా ప్రభు ఏమంటున్నాడు? మీరు కూడా వాళ్ళలాగే పెళ్లిళ్ళు చేసుకుంటా, పెళ్లిళ్ళకి వెళ్తా వస్తా కాలం గడుపుకోకుండా మీరు సిద్ధపడండి. ప్రభు రాకడ ఎలా వస్తుందండి? హఠాత్తుగా వస్తుంది. ఈ మధ్య కాలం మనం ఎక్కువ ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏమండి? అయితే ప్రభు శీఘ్రముగా రానై ఉన్నాడు. ఇది మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంటే ఆఖరి వచనంలో మీరు స్పష్టంగా చదవచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వారికి వారి క్రియ చొప్పున వాడికి ఇచ్చుటకు నాకు జీతం నా యొద్ద. మీరు ఇంటికి వెళ్ళక వచ్చినా చదవండి. 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం. ఏమండి? అయితే ఇక్కడ ప్రభు రాకడ సమయం ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇవి మనం చరిత్రలు చాలా సమయం పట్టేస్తుంది అవన్నీ వివరించడానికి. వెనక్కి వెళ్తే ప్రభు రాకడ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట వర్తింపు ఎక్కడి నుంచి వచ్చేసింది? ప్రభువు ఇచ్చిన సూచనలు ఏవైతే మనం ఇప్పుడు చదువుకుంటున్నామో అది 1945 దగ్గర నుంచి మొదలైంది. ప్రభు చెప్పిన సూచనలన్నీ అక్కడి నుంచి మొదలైపోయాయి. యుద్ధాలు, ఎక్కడ చూసినా దేశం మధ్యలో యుద్ధాలు, ఎక్కడ చూసినా వ్యాధులు. ఒక అణుబాంబు పడటం వలన 1,000,000 మంది ఒక రెప్పల 1,000,000 మంది ఆవిరైపోయారు. 1,000,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక కరోనా వచ్చటం వలన ప్రపంచవ్యాప్తిగా
ఎన్ని వేల కోట్ల మంది లేచిపోయారు, మనకు అసలు తెలియని కూడా తెలియదు. మనం అడుగుకున్నది చిన్న మారుమూల ప్రాంతంలో, ఒక చిన్న గ్రామంలో మనం ఉన్నాం. ఏమండి, ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ కాలు కూడా. ప్రభు అదే అన్నాడు, నా రాకడ సమీపంగా ఉందని మీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ప్రేమలు చల్లారిపోతాయి, మానవత్వం దిగజారిపోతుంది. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇదిగో నా రాకడ బహు సమీపంగా ఉందని మీరు తెలుసుకుని జాగ్రత్త పడండి, మీరు సిద్ధపడండి. మీరు ఇటు చూడద్దు, అటు చూడద్దు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు, పెళ్ళికి వెళ్ళాలా, పెరటానికి వెళ్ళాలా, ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు దేని టైం ఉంది? సిద్ధపాటు. ప్రభువా, నాకు అన్ని అర్హతలు ఉన్నాయా? నీ లేఖనాలలో ఉన్న ఆజ్ఞలన్నీ నేను గైకొన్నానా? ప్రభు రాకడ గురించి ఒక మాట ఎంత తీవ్రంగా రాసిందో చూడండి. హౌ సీరియస్ ఇట్ ఈస్. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 187వ పేజీ. లోకులు అంటే ఉన్నవారు, లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారంట? లోకులు అని చిన్న గీతం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని చెప్పుకొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించిన కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. ఇది ప్రభు రాకడ సమయం ఎలా ఉంటుందంట? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు ఎలా మొదలవుతాయండి? రేపటి రోజు బిడ్డ డెలివరీ అవుతుందంటే ఈ రాత్రి ఆ నొప్పులు అనేవి చాలా 3 గంటలకు ఒక్కసారో 6 గంటలకు ఒక్కసారో ఆ నొప్పి వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. అర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి. కానీ ఆ సమయం దగ్గర, ఆ ప్రసవం దగ్గరికి వస్తున్న కొలది నొప్పుల తీవ్రత పెరిగిపోద్ది. అలాగే నొప్పులు రావడం యొక్క తరచు అది కూడా విపరీతంగా పెరిగిపోద్ది. ఈ రాత్రి అంతా 4 గంటలకు ఒక్కసారో 5 గంటలకు ఒక్కసారి నొప్పి రావడం అమ్మో అంటుంది, మళ్ళీ కొంచెం పైగా మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది. ఇక స్త్రీలు ప్రసవించిన వాళ్ళందరూ, మీ అందరికీ అనుభవం. ఆ ప్రసవ వేదన మీరు ఎలా అనుభవించారండి? కనుక స్టార్టింగ్ లో దాని తీవ్రత, నొప్పి తీవ్రత తక్కువ ఉంటుంది, అలాగే వ్యవధి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ సమయం దగ్గరికి వస్తున్న కొలది నొప్పి తీవ్రత విపరీతంగా పెరిగిపోద్ది, అలాగే వ్యవధి కూడా చాలా తక్కువ అయిపోతుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవ్వరూ తప్పించుకోలేరు. కనుక ముందుగానే సిద్ధపాటు ఉండాలి. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ హృదయానికి, మీ అంతరంగంలో, మీ మనసులకు, మీ ఆత్మలకు ఒక నిశ్చయం ఉండాలి. నేను ప్రభువుతో పాటు ఎత్తబడతాను, ప్రభు రాకడ వరకు నేను ఎదురు చూస్తున్నాను. ఏమండి, ఆ అంత్య దినాలలో ప్రేమలు చల్లారిపోతాయి. విశ్వాసము తరిగిపోయినట్లుగా ప్రేమలు కూడా చల్లారిపోతాయి. ప్రేమలు చల్లారినట్లే విశ్వాసం కూడా తరిగిపోద్ది. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, క్రైస్తవ సమాజం 2 భాగాల కింద దేవుడు విడదీసేస్తున్నాడు. క్రైస్తవుల్ని దేవుడు 2 భాగాల కింద విడదీస్తున్నాడు. అందులో దేవుని నమ్ముకున్న వారు అత్యధికమైన జనం, ఎక్కువ మంది దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు. శిష్యులను వేళ్ల మీద లెక్క పెట్టగలిగే శిష్యులు ఉన్నారు. అపోస్తులు అయితే కనుమరుగైపోయారు. నేటి క్రైస్తవ సమాజంలో అపోస్తులు లేనే లేదు. శిష్యుల వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కొద్ది మంది ఉన్నారు. ఒక్కొక్క సంఘంలో ఒకళ్ళు, ఇద్దరు. ఎంతమంది ఆ సరస్సు ఇందాక మనం చదువుకున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27-28 వచనాలలో ఎంతమంది ఆ సరస్సు పాటించే అనుభవంలో మనం ఉన్నామో చూడండి ఒక్కసారి. జనసమూహము ఆయన వెంట వెళ్తుండగా
ఆయన వారు తట్టు తిరిగి అన్నాడంట, మీలో ఎవడైనాను చదవండి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. ద్వేషించడం అంటే వదులుకోవడం. వాడు నాకు శిష్యుడు కాదు. కనుక ఎలాగైపోయింది క్రైస్తవ సమాజం, ఎంత చవకవారు క్రైస్తవ సమాజంగా మారిపోయిందంటే, పేరుకి క్రైస్తవులు కానీ క్రీస్తుని ప్రేమించని వారు. ప్రభు అంటే ప్రేమ లేదు కానీ దేవుడు నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన నా కష్టాలన్నీ తీర్చేయాలి, నా రోగాలన్నీ బాగు చేయాలి. కానీ నేను మాత్రం ఆయన్ని ఇలాగ తల్లిదండ్రులు, అన్నదమ్ములను, అక్క చెల్లెలు ఇలా ప్రేమించమంటే నా వల్ల కాదు, నేను అలా ప్రేమించను. కానీ ఆయన నాకు కావాలి. కనుక వారికి తగినట్టు బోధనలు కూడా ఎలా మారిపోయాయి. ఈ రాత్రి దేవుడు నీ పంటను పండించనే ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఆశీర్వదింపబడదు, బయట ఆశీర్వదింపబడదు, నువ్వు వీధిలో ఉంటే ఆశీర్వదింపబడదు, అక్కడుంటే ఆశీర్వదింపబడదు. దేవుడు ఈ రాత్రి నేను కోటేశ్వరుడిగా మార్చనే ఉన్నాడు, నీ అప్పులన్నీ తీర్చనే ఉన్నాడు. మరికి మారిన బోధ. ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి అనే బోధలు పూర్తిగా కనుమరుగైపోయాయి. చెవులకి అది చూడు, మా మరియమ్మకి చాలా ఇష్టం. అది ఏంటది, అదేంటి, ఆ కోడి దొరికితే చాలు ఆటోమేటిక్ అండి ఇటుపక్క చీపేస్తాం, ఇటుపక్క చీపి ఆ 4 ఏకలు అక్కడ ఉంటున్నారు పైన. అది చెవులో పెట్టి తిప్పుతూ ఉంటుందండి. ఎంత హాయిగా ఉంటుందంటే మేఘాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ఎంతసేపు అయినా అది అసలు తిప్పుతానే ఉంటాం, అలా తిప్పుతానే ఉంటాం, అలా తిప్పుతానే. వర్తమానాలు కూడా అలాగైపోయాయి. అలాంటి వర్తమానాలు వినడానికి దండాలుగా జనం కూడా వెళ్ళే ఉంటారు. చెవుల్లో కితకితలు పెట్టినట్టు ఉంటుంది. నువ్వు ఇంట్లో ఆశీర్వదింపడతావు, అక్కడ ఆశీర్వదింపడతావు, ఇక్కడ ఆశీర్వదింపడతావు. అరే నీ బతికేంటి, ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అలాంటి సిద్ధపాటు నీకుందా? ఈ మాటలు అడిగే అవసరమే లేదు. దేవుని ప్రజలు అలా ఉన్నారు కనుక సేవకులు కూడా చవకబాలు సేవకులు అయిపోయారు. దేవుడు అంటే భయము లేని సేవకులు అయిపోయారు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించకుండా దాన్ని వక్రీకరించి బోధించే సేవకులుగా అయిపోయారు. పులిపిడి దగ్గర నుంచుని అబద్ధము పలికే సేవకులు. నిజంగా దేవుని భయం లేదు, నిజంగా దేవుని భయం. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు రాకడ సూచనలు. ఒకవేళ మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురు కదా. కనుక విశ్వాసం గలవారమా కాదా? ప్రేమ సోదరుడు, ఆ సోదరి, విశ్వాసం గలవాడు ఎలా ఉంటాడు? మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే తెలుసుకోండి. మీకు విశ్వాసం ఉందా లేదా? లేఖనం ఏం చెప్తోంది? విశ్వాసము గలవాడు వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటాడు. విశ్వాసము గలవాడు వెలిచూపును బట్టి, చూపును బట్టి కాదు, గట్టి కనబడుతోంది అలా కాదు, నో, విశ్వాసమును బట్టి. అర్థమవుతుందా? కానీ ఇలాంటి విశ్వాసులు ఈ రోజు కనుమరుగైపోయారు. ఈ రోజు విశ్వాసం యొక్క నడక వెలుచూపును బట్టే కానీ విశ్వాసమును బట్టి వాడి నడక లేనే లేదు. అర్థమవుతుందా? ఇవి అంచెదిన సూచనలు. విశ్వాసము సన్నగిల్లిపోతుంది, ప్రేమలు చల్లారిపోతాయి, దేవుడు అంటే ప్రేమ ఉండదు.
కానీ దేవుడు కావాలి మన కష్టాలు తీర్చడానికి, రోగాలు బాగు చేయడానికి. చాలా మందికి ప్రేమ సహోదర సహోదరి, మిమ్మల్ని నేను బాధ పెట్టాలని ఈ మాటలు చెప్పట్లే, కానీ ఇది వాస్తవం. 100% 99.9 మంది క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభువు కేవలం ఒక రక్షకుడు మాత్రమే, దేవుడు కాడు. రక్షకుడు అంటే ఆపదలో ఉన్నాము రక్షించాలి, వ్యాధిలో ఉన్నాము రక్షించాలి, మనం పిలిస్తే రక్షించాలి, ఆ కార్యం అయిపోయిందా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, మళ్ళీ కేకేస్తే రావాలి, మళ్ళీ రక్షించాలి, మళ్ళీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. కానీ ఎవరికి ఆయన దేవుడుగా లేదు. ఇది పెద్ద సమస్య క్రైస్తవ జీవితంలో. అంత్యదినము సమీపిస్తున్న కొలది క్రైస్తవ్యం తుప్పిపట్టిపోద్ది అనే మాటకు అర్థం ఏంటి? ఇదే. ఆయన నాకు దేవుడు, ఆయన నాకు సర్వం అండి, ఆయన లేకుండా నేను లేను, ఆయన నాకు సర్వం. ఒక భార్యకు తన భర్త ఎంతో, ఒక క్రైస్తవుడికి ప్రభువు అంతా. ఆయన లేకపోతే నాకు గుర్తింపే లేదు, ఆయన లేకపోతే నాకు వేరే లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు అయింది. కాబట్టి ఫలానా వాళ్ళ భార్య అని ఎలాగైతే ఉందో అలా క్రీస్తుతో నేను జతపరచబడినందున నేను ఆయన ఇంటి వాడినయ్యా. భూమి మీద నేను బ్రతుకుతున్న నా క్రైస్తవ జీవితం వలన నేను ఆయన్ని మహిమపరచడము, ఆయన్ని అవమానపరచడము, ఇది నా బ్రతుకు మీద ఆధారపడదు. కనుక ఒకవేళ ఒక ప్రశ్న వేద్దాం, ఎంతమంది దేవుణ్ణి ప్రేమించేవారు ఇక్కడ ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. లక్షవారు మీటింగ్ లో దేవుని ప్రేమ ఎక్కడికి పోయింది నీది? నువ్వు ప్రేమించే నీ ప్రియుడు నీ కొరకు ఎదురు చూశాడు కదా, మరి నువ్వు ఎక్కడున్నావు? శుక్రవారం స్త్రీల కూడికలో నీ ప్రేమ ఎక్కడికి పోయింది? నీ ప్రియుడు నీ కోసం ఎదురు చూశాడు కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కనపడదు. ఆదివారం హాజరేయించుకుంటే సరిపోదు, నేను వచ్చాను. అందుకని చెప్తా, మోసపోవద్దు. అంత్యదినం ఎలా వస్తుందండి? హఠాత్తుగా వస్తుంది. అంత్యదినం ఎలా వస్తుందండి? రసం వేదకు వచ్చినట్టు వస్తుంది. కనుక ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనిక కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఏమండి? ఈ ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5:20 కొండ మీద ప్రసంగంలో, పరిసర నీతి కంటే శాస్త్రీయ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇన్ని మాటలు ప్రభువు హెచ్చరికగా ముందుగానే మనకి తెలియపరిచాడు. ఇవన్నీ ఇదిగో ఇలా అయితే నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవుతావు. ప్రభువా ప్రభువా అని ప్రతివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు, నా రాజ్యంలో ప్రవేశింపడు. వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళే, వాళ్ళందరూ ప్రభుని అంగీకరించిన వాళ్ళే, వాళ్ళందరూ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళు అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. కనుక నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? దేవుడు అంటే చులకన, ఆయన మందిరం అంటే చులకన, ఆయన వాక్యం అంటే చులకన. ప్రభు పదే గుండెలు బాదుకుంటే చెప్పాడు, ఈ లోకము దాని ఆశలంతయు ఒక రోజు గతించిపోతాయి నాయన, ఇవేవి ఉండవు. వేటి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావో అందులో ఏది నిలిచి ఉండదు, అవన్నీ మాయమైపోతాయి. సదాకాలం నిలిచి ఉండేది దేవుని రాజ్యం మాత్రమే. అందులో నీ స్థానాన్ని నిశ్చయం చేసుకోరా బాబు అని ఆయన బతుమాలుకున్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, 2 విషయాలు ఏవైతే ఉచితంగా మనకి దొరికాయో, ప్రపంచంలో సృష్టి యావత్తులో అత్యంత ఖరీదైన 2 దేవుడిని నాకు ఉచితంగా ఇచ్చాడు. ఒకటి రక్షణ, రెండోది ఆయన కృప. ఇవి 2 జీవము కలిగిన దేవుని ప్రాణమే దాని ఖరీదు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టాడు. నీకు రక్షణను ఉచితంగా అందించడానికి ప్రభు శిలువలో మరణించాల్సి వచ్చింది. నీకు తన కృపను ఉచితంగా అందించడానికి ప్రభు తన స్వరక్తము తండ్రికి నైవేద్యంగా చెల్లించాల్సి వచ్చింది. అవి 2 ఫ్రీగా దొరికాయి కాబట్టి వాటికి విలువ ఉండదు, వాటికి వాల్యూ లేదు, విలువ లేదు.
నువ్వేమైనా చెమట వచ్చావా, లేకపోతే ఏమైనా వేలు కోసి ఇచ్చావా? కనీసం గుండెైనా కొట్టించుకోలేదు మనం ఎప్పుడు దేవుని కొరకు. ఇదిగో ప్రభా నాకు ఇలా ఇస్తున్నాను, ఎప్పుడైనా చేసావా? లేదు. ఎందుకు? ఈ దేవుడు బదులు కోరేవాడే కాడు అసలు. ఇదిగో నేను నీకు ఇది ఇచ్చాను, నాకు అది ఇచ్చే అనేవాడే కాదు. ఏం కోరుకున్నాడు? అందరికంటే నువ్వు అత్యధికంగా నన్ను ప్రేమించాలి, ఎందుకంటే నేను నిన్ను అత్యధికంగా ప్రేమించి నా సర్వమును నేను నీకు ఇచ్చేశాను. ఇప్పుడు నీ ప్రేమను రుజువుపరిచే తర్వే నీవి. నువ్వు ఎట్టివాడివో, నువ్వు ఎట్టిదానివో నాకు తెలిసి కూడా నా ప్రాణం నీకు పెట్టా. ప్రాణ స్నేహితుడు అంటాం కదా మనం అంటాం కదా, ప్రాణ స్నేహితులము. ఆడి కోసం నేను ప్రాణమైన పెట్టేస్తానండి. ఏం తెలుసు ఆడి గురించి నీకు ప్రాణం పెట్టడానికి? ఆడి సంగతి వదిలే. ఇదిగో ఆయన రుజువుపరిచాడు. నువ్వు ఎలాంటి వాడివో ఆయనకి తెలుసు. నువ్వు నేను ఎంత దుర్మార్గులమో తెలుసు, ఎంత స్వార్థపరులమో తెలుసు. అయినా ఆయన తన ప్రాణం బలిగా ఇచ్చాడు. ఒక మంచోడు కోసము ఒకటి ఏదైనా మనం త్యాగం చేస్తే దానికి ఫలితం ఉంది. దుర్మార్గుల కోసం ఎవడేం చేస్తాడండి? ఈయన ఒక్కడే అలా చేశాడు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు. నీ స్వార్థం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన వెనకపడేస్తావని తెలుసు, ఆయన లెక్క చేయమని తెలుసు. అయినా నిన్ను ప్రేమించాడు, నీకోసం తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీ తరవై నీ ప్రేమ ఏంటో నువ్వు రుజువుపరచు. ఎంతకాలం నాటకాలు వేసుకుని బతుకుతామండి? ఎంతకాలం వేషాలు వేసుకుని బతుకుతామండి? ఎంతకాలం మోసం చేసుకుంటూ బతుకుతామండి మనం ఈ జీవితంలో? ఎంతకాలం అబద్ధాలండి? 32వ కీర్తన ఎంత స్పష్టం. ఆయన మందిరంలో నివసింపదగిన వాడు ఎవడు? అబద్ధం ఆడని వాడు. పూటకు అబద్ధం ఆడకపోతే మన పూటే గడవట్లా. అందుకని బోధన కూడా ఎలాగైపోయాయి? వాగ్దానాలు 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 వాగ్దానాలు. అన్ని మేలు కొరకే. ప్రభు అన్ని మేలు చేస్తాడు, అన్ని మేలు చేస్తాడు. షరతుల గురించి ఎవడు మాట్లాడే? దానికి షరతు ఏంటి? ఆ షరతుల గురించి ఎవడు చెప్పడే? అయ్యి బాబాయ్ పాస్టర్ గారు అర్థాన్ని ఇచ్చేసాడు, పాస్టర్ గారు అర్థాన్ని ఇచ్చేసాడు, మన కష్టాలన్నీ తీర్పాలి. మరి షరతులు ఎవడు నెరవేరుతున్నాడు? మీ పాస్టర్ గారా? సేవకుడు నెరవేర్త అవుతుందా అండి? అవ్వదు. జ్ఞాపకం, జాగ్రత్త. ఇవి ఎంతో విలువబడినవి. అందుకని నీ పిలుపు, ఈవెన్ నీ పిలుపు కూడా అత్యంత ఖరీదైన పిలుపు. అందుకనే అలా ఉంది. దేవుడు తన రక్షణను, తన కృపను నీకు ఇవ్వడానికి భారీ పుణ్యం చెల్లించాడు కనుక ఇప్పుడు నిన్ను పిలిచిన ఆ పిలుపు కూడా అంతే ఖరీదైంది. అందుకనే నా వెంట వచ్చేవాడు తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భార్య బిడ్డలను తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే నా వెంట రావద్దు అంటున్నాడు కదా. అయ్యి బాబాయ్ నా మందిరం బొత్తిగా ఖాళీగా ఉంటుందండి, ఎవరో ఒకరు కనీసం వచ్చి కుర్చీలైనా పూర్తిగా అందరూ కూర్చుంటే బాగుంది అన్నాడా? అన్నా. రావద్దు, అవసరమే లేదు. ఏమండి ఒక మాట చెప్తాను వినండి. దేవుడు యుద్ధం కొరకు నన్ను ప్రేమించిన వాడు నాతో పాటు ఎంతమంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటే గిద్యోను కాలంలో 32,000 మంది బయలుదేరారు. ప్రభా నీ కోసమే ప్రాణం ఇచ్చేస్తాం ప్రభా అన్నారు. ఎవరు సర్లా బాగుంది అబ్బా ఎంతమంది 32,000 మంది. ఓరి నాయన నేనేమో అనుకున్నాను. సర్లే రబ్బీలో భయపడి వారు ఎంతమంది ఉన్నారా అంటే 22,000 మంది చేతులు ఎత్తేశారు. 32,000 మందిలో 22,000 మంది పోతే ఇంకెంతమంది మిగిలారు? 10,000. సరే భయపడి వాళ్ళని ఇంటికి వెళ్ళిపోండి అంటే రెప్ప వేసేలోపు కూడా ఒక్కడు లేడు అక్కడ. 22,000 మంది జంపు, ఇక 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిలో అన్నాడు మీలో ఎవడైతే నీళ్లు కుక్కలాగా గతికగలరో వాళ్ళు మాత్రమే నాతో పాటు యుద్ధానికి రాగలరు. కుక్కలాగా గతకడం అంటే ఏంటి? కుక్క ఎలా నీళ్లు తాగు, కింద నుంచి నీళ్లు గతుకుతూనే ఉంటుంది కానీ చూపు మాత్రం శత్రువు మీద ఉంటుంది. కుక్కలాగా గతకడం అంటే సతర్కంగా ఉండడం, మెలకుగా ఉండడం, గురి ఎప్పుడూ శత్రువుపై ఉండడం. కానీ ఎంతమంది అలా తాగగలిగారండి? 300 మంది. 32,000 నుంచి ఎక్కడికి వచ్చేసారు? 300 మందికి వచ్చేసారు. ఆ 300 మందితో దేవుడు తన యుద్ధాన్ని గెలవగలిగాడు. 300 మందిని
బలహీనులైన వారిని వాడుకొని దేవుడు శత్రువుపై విజయాన్ని సాధించగలిగాడు. దేవునికి సంఖ్యతో పని లేదండి. దేవునికి సంఖ్యతో పని లేదు. ఇంత పెద్ద సంఘములో 4 శిష్యులైతే దేవుడు గెలిచినట్టే. కనుక ప్రభు వలలో మనం పాల్పొందే ముందు చిన్న పరీక్ష, చాలా సులభం. చిన్న పిల్లడు కూడా రాయగలడు ఈ పరీక్ష. పరీక్ష ఏంటంటే, అసలు దేవుడు అంటే నాకు ఆకలి కానీ దాహం కానీ ఉందా? ఈ ఒక్క పరీక్ష, ఈ ఒక్క మాటికి నువ్వు సమాధానం చెప్పి ప్రభు వలలో పాల్పొందు. అసలు దేవుడు అన్నా నీకు ఆకలి కానీ దాహం కానీ ఉందా? దానికి నువ్వే సాక్ష్యం. దేవుడు అంటే ఆకలి ఉన్నవాడు దేవుని సన్నిధి నుండి, దేవుని మీటింగుల నుండి కనుమరుగు అవ్వడం. దేవుని మాట పలానా చోట వినబడుతుందంటే పరిగెత్తుకుని అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే ఆకలి ఉంది, దాహం ఉంది. ఆకలి దాహంతో ఏ విశ్వాసం ఉండలేడు. మనిషి కేవలం రొట్టె వలన కాక తన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అక్కడ ఆహారం దొరుకుతుందంటే పరిగెత్తుకుంటే వాళ్ళు కదా. నెలకు ఒక్కసారి వచ్చి కోత కూసే కోట వాడి కోసమే 30 రోజులు ఎదురు చూసి వాడు 1వ తారీఖు రాగానే పరుగులు ఎత్తుకుంటూ నాకు ముందరని ఎక్కి మీద ఎక్కి బియ్యం తీసుకుంటున్నావే. అలాంటిది మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుడు నోటి నుంచి ఇచ్చే ప్రతి మాట వలన జీవించడానికి దానిని బట్టి అసలు ఎలా ఉండాలా? దేవుని గుమ్మాన్ని పట్టుకుని అసలు వదలకూడదు. దేవుని మందిర గుమ్మాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండవలసిన మనము ఎలా ఉన్నామండి? చాలా బాధ. ఇంట్లో బిడ్డ పుట్టాడు, చిన్న పిల్లోడు ఇంట్లో ఉన్నాడు. వాడు సడన్గా నిద్రలోంచి మేల్కోగానే ఏడవడం మొదలుపెట్టాడు. ఇరుగు పొరుగు ఉన్నారు, బిడ్డ అనవసరంగా ఏడుస్తున్నాడని వచ్చి వాడికి ఎంత పాలన చేసినా వాడి ఏడుపు ఆపట్ల. అసలు ఆపట్ల. ఒరే బాబు నీకేం కావాలి? ఏడుపు మానేరా, నీకేం కావాలంటే ఏమంటున్నాడు? వాడికి ఏం కావాలి? మా అమ్మ కావాలి, మా డాడీ కావాలి. మా అమ్మ కావాలి, మా డాడీ కావాలి. మరి దేవుని కుటుంబంలో పుట్టిన నీకు ఆ ఏడుపు ఎందుకు లేదా అని? నా ప్రభు నాకు కావాలి. నా తండ్రి నాకు కావాలి. ఆయన మాట నేను వినాలి. దాని గురించి ఎప్పుడైనా కన్నీరు ఉందా? ప్రభా తండ్రి, ఈరోజు నువ్వు నాకు కనబడ్డా. నానా ఈరోజు నీ మాట నేను నాకు వినబడ్డా. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఆపుకోలేదు. నేను ఏడుస్తాను. నువ్వు ఇంట్లో పుట్టావు, దేవుని ఇంట్లో పుట్టావు, దేవుని మూలంగా పుట్టావు. నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి రావడమే ఆత్మ మూలంగా తిరిగి జన్మించావు. ప్రభు నీ కొరకు చనిపోయాడు అనే నమ్మకం, విశ్వాసం, నేను పాపిని పశ్చాత్తాపం, ఇవి 2 కలిగేయడం వలన నువ్వు 2వసారి ఆత్మ మూలంగా జన్మించావు, దేవుని కుటుంబంలో జన్మించావు. ఆ తండ్రి కొరకు ఏడవకుండా ఈ లోకంలో ఏం లేదు, అక్కడ లేదు, ఇది లేదు, అది లేదు. ఆదివారం బ్రదరు పోయిన ఆదివారం ఎందుకు రాలేదు అంటే ఇంట్లో చుట్టాలు వచ్చారు. అక్క పోయిన ఆదివారం ఎందుకు రాలేదంటే ఏంటో అనుకోకుండా ఇంట్లో చుట్టాలు వచ్చారు. ఈ మాట నేను బహుశా అడుగులో కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను. చుట్టాలు రావడం తప్పేం కాదు, అందులో ఆదివారం రావడం అసలే తప్పు కాదు. కానీ నాకేది ముఖ్యము? ప్రభు ఏమన్నాడు? నా వెంట వచ్చి గోరువాడు కదా, అసలు సొంత రక్త సంబంధికులే కాదనమంటున్నాడే. అలాంటి చుట్టాలు ఏమాత్రం వాడు? సరే, వచ్చిన చుట్టాలని నీకు అసలు ధైర్యం ఉందా? రండి, చాలా మంచిది, మీరు రావడం మాకు ఎంతో సంతోషం. అందులో ఆదివారం వచ్చారు, చాలా సంతోషం. రండి, మాతో పాటు మందిరానికి రండి. ఒక్కసారి ఒక్క ఆదివారం కనుక నువ్వు నీ చుట్టాన్ని మందిరానికి తీసుకురా, మళ్ళీ ఒట్టు ఆదివారం వాడు నీ ఇంటికి వస్తారంటే
వాడికి బుద్ధి వస్తుంది, అమ్మో ఆదివారం మాత్రం వీళ్ళింటికి వెళ్ళకూడదు అని ప్రభు వచ్చి చుట్టాలి. వాడు ఏమనుకుంటారో, నా పరువు ఏమైపోతుందనే బాధ, కానీ నా ప్రభువు ఏమనుకుంటాడో నా గురించి అనే ఇంకిత అనుకుంటాను. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు చెప్పాను. ఇదే సూత్రం. ఎప్పుడైనా రాని ఒక సేవకుడు పరిచయకి వెళ్ళాడు తన స్నేహితుడింటికి. ఆ స్నేహితుడు దేవునిలో చాలా బలమైన విశ్వాసం. ఈయన శుక్రవారం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంచుమించు 3-4 గంటలు అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ చేతులు కడుక్కున్నారు, అంతా అయిపోయింది. ఈ ప్రయాణంలో ఈయన పొద్దున టిఫిను లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, ఆకలి విపరీతంగా వేస్తూ ఉంటే ఈ సేవకుడు అడిగాడంట, బ్రదరు రాత్రి భోజనం ఏ టైము ఏంటి కథ నాకు అర్థం కాలేదు, వంటింట్లో చప్పుళ్ళు ఏమీ రావట్లేదు, అలాగే వంట వండిన వాసనలు కూడా ఏమీ ముక్కుకి తగలట్లేదు, మరి ఏంటి సంగతి అంటే ఆ బ్రదర్ నిర్మోహమాటంగా అసలు ఏ మాత్రం మోమాటం లేకుండా ఏమన్నాడు తెలుసా, బ్రదరు మీరు ఏమైనా అనుకోండి, శుక్రవారం ఎవడు మా ఇంటికి వచ్చినా ఆ రోజు మాకు ఉపవాస ప్రార్థన రోజు. అంటే ఆ రోజు మా ఇంట్లో మేము వండనే వండం. ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి, మాతో పాటు ఏకీభవించి ఉపవాస ప్రార్థన చేస్తే చేయాలా, లేకపోతే ఇంటికి వెళ్ళాలా. ఇప్పుడు ఈయన వెంటనే ఎలాంటి టైంకి వెళ్ళాడంటే మన అడుగులాగే మళ్ళీ ఊరు లోపలికి వచ్చే దారి ఉంది కానీ బయటికి వెళ్ళే దారి ఉండదు. అంటే ఏంటి, బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు. కొన్ని కనపడంలో టిఫిన్ చేసి వద్దామంటే అసలు ఏమి దరిదాపుల్లో ఎక్కడ దుకాణాలు లేవు, హోటళ్ళు లేవు. ఈయన పరిస్థితి వంటింట్లోంచి ఏ శబ్దాలు రావట్లా, వచ్చే శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కడుపులోంచి వస్తున్నాయి. కనుక ఆ రోజు ఆయన పాఠం నేర్చుకున్నాడు. శుక్రవారం నేను ఉపవాసం ఉండాలి. ఇలాంటి మానూరు ప్రాంతంలో ఇంత నిష్ఠగా ఉన్నారే, నిర్మోహమాటంగా నా మొహంగా చెప్పి నన్ను కూడా ఉపవాస ప్రాంతంలో ఏకీభవించమని చెప్పారే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఉపవాసమే మనం భంగం చేస్తాం. అవి ఒక చుట్టాలు వచ్చారు, వాళ్ళు పెట్టకపోతే ఎలాగా, వాళ్ళతో పాటు మనం తినకపోతే ఎలాగా, మన విశ్వాసం మన ఉపవాసమే మనం మర్చిపోతాం. ఏ రోజు మనం దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి? ఎప్పుడు మనం దేవుని కొరకు నిలబడాలి? ఎక్కడ చూసినా మనుషులు సంతోష పెట్టాలి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. వాళ్ళు ఇంత నువ్వంటే ప్రేమ అంటున్నారు కదా, మరి నువ్వంటే ప్రేమ అంటున్నారు కదా, ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు పోనీ నిన్ను నీ మనసు నొప్పించకుండా నీతో పాటు రావచ్చు కదా మందిరానికి, పోనీ వాళ్ళ రాకడ దినమేమో మార్చుకోవచ్చు కదా. నిజంగా నిన్ను ప్రేమించిన వాళ్ళైతే నిన్ను ఇబ్బంది పెట్టరు కదా. నువ్వంటే వారికి ప్రేమ ఉంటే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు కదా. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఆ రోజు వాడు రాడు కదా, ఏదో ఒకటి ఉండాలి. నువ్వంటే ప్రేమ ఉంటే, లేదు మాకు ఆదివారం తప్పదు మేము ఎలాగైనా వస్తాం, సరే వచ్చిన వాళ్ళు నువ్వంటే ప్రేమ అంటే నీతో పాటు మందిరానికి వస్తారు. లేదా నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఆదివారం రాకుండా వేరే రోజు వస్తారు. అలా చేస్తే వాడికి నీ మీద ప్రేమ ఉన్నట్టు. కానీ ఒక్క చుట్టము వాడు నిన్ను ఆదివారం రోజు నిన్ను దేవుని నుండి వేరు చేయగలుగుతున్నాడంటే నీది విశ్వాసమా, లేకపోతే మరి ఇంకేమైనా అది నువ్వు అర్థం. బుద్ధి ఆదివారం ఎందుకు? ఏ మీటింగ్ రోజైనా సరే వాడు నిన్ను దేవుని నుండి, దేవుని మందిరము నుండి, దేవుని సహవాసము నుండి, పరిశుద్ధుల సహవాసము నుండి నిన్ను వేరు చేయగలిగాడంటే వాడు చుట్టమా, పిశాచో నీకు అర్థమవుతా. ఏమాత్రం జ్ఞానం వివేకం ఉన్నవాడు ఏమంటాడు, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వచ్చేంత వరకు నువ్వు నా గురించి ఆలోచించు, నువ్వు ఫస్ట్ మందిరానికి వెళ్ళు, లేకపోతే నేను కూడా వస్తా. నేను అలాగా నాకు లేదు, నీకు వచ్చి కూడా ఇచ్చే. వాడు నీ చుట్టం ఎలా అవుతాడు?
నాకు దోచి లేదు కాబట్టి నీకు కూడా ఉండకూడదు, నువ్వు కూడా గొడ్డుకు తిరుగు అనేటువంటి చుట్టం ఎలాగయ్యాడు? మనం ఎవరి వారు? మీ దేహము విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, దేవుడు తన స్వార్థం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఎవరింటి? అందుకనే క్రైస్తవ జీవితం అంత సులభమైంది కాదు. సరస్సుల దగ్గరికి వచ్చినప్పటికీ అందరూ రాజీ పడిపోతారు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, మనం దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబానికి చెందినవారు. దేవుడు మనకి పరలోకపు తండ్రి, మనము ఆయన పిల్లలం. పరిశుద్ధ దినమున ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల మనము చేరి రావడానికి ప్రభువు తన కుమారుని ఈ లోకములకు పంపాడు. అందుకనే ఈ పరిశుద్ధ బల్ల. ఆ ఆదివారం ఎలా మర్చిపోతామండి? ఎలా తప్పించుకుంటామండి? అలా చెప్పి ఆదివారం ఒకటి ముఖ్యం కాదు. ప్రతి చోట నువ్వు నేను దేవునికి సాక్షిగా ఉండాలి. వారి కుడికల్లో ప్రతి చోట ఇది సంఘం. వాళ్ళ సంఘం ఆదివారం ఎలా ఉంటుందో లక్షవారం అలాగే ఉంటుంది, శుక్రవారం అలాగే ఉంటుంది, మంగళవారం అలాగే ఉంటుంది. అది నిజమైన సాక్ష్యం, అది నిజమైన కుటుంబం, అది నిజమైన దేవుని సన్నిధి. ఆదివారం వచ్చి మిగతా రోజులు మనం ఎందుకు ఆ ప్రభావం ఉదయం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటుంది. మిగతా రోజులు నాకు ముఖ్యం కాదంటే నీకు విశ్వాసమా లేకపోతే ఏంటది? ఎలా బాప్తిస్మాల కొరకు మీరు సిద్ధంగా ఉన్నారంటున్నారు? అరే ఇంతమంది బాప్తిస్మాలు తీసుకుంటున్నారంటే సంఘంలో పెద్దలకి ఆనందం తట్టుకోలేక ఏకంగా ట్యాంక్ కట్టించేయడానికి సిద్ధపడిపోయారు వాళ్ళు. అయితే దేవుడు నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడా? సంఘము నిన్ను ఇంత ప్రేమిస్తుందా? నీకోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తుందా? నీకోసం ప్రార్థనలు చేస్తున్నానా? నువ్వు దేవుడిలోకి ఏం చేస్తావని? ఒక ఆదివారం వస్తే సరిపోద్దా? మనం ఎలాంటి సాక్ష్యము సమాజానికి ఇస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో పాల్గొనడానికి మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం? దేవుని విషయంలో మనం ఎంత రోషంగా ఉన్నాం? దేవుని విషయంలో దేవుని ఒక్కడినే ముందు పెట్టి మిగతా వాళ్ళందరినీ వెనక పెడుతున్నామా? లేకపోతే మిగతా వాళ్ళందరినీ ముందు పెట్టి దేవుడిని ఎక్కడో వెనక ఉంచుతున్నామా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మన విశ్వాసం అనేది అందరికీ కనబడాలి. మన ఆత్మీయ జీవితము 10 మందికి, అందుకని మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఆ వెలుగు 10 మందికి కనబడాలి. ఆదివారం ఒకటి వెలిగితే సరిపోతుంది. ఎలా? అది ఎలాంటి బల్బు అండి? ఏమంటే ఈ బల్బు అంటే ఎప్పుడు కొద్ది ఆదివారం ఒకటే వెలుగుతుందండి, మిగతా వారాలు వెలగదండి. కొట్టి మారిపోయినట్టే కదా, ఆ బల్బు దేనికి పనికిరానట్టే కదా. వారానికి అన్నట్టు ఆ భార్య వచ్చి ఇదిగో ఒక్కరోజే నేను నీతో కాపురం చేశాను, మిగతా 7 రోజులు, మిగతా వారంలో 6 రోజులు నన్ను అడగదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో కాపురం చేస్తున్నాను నన్ను అడగదు. ఆదివారం ఒక్కరోజే నీతో కాపురం చేస్తాను అన్నట్టే. ఎంత దరిద్రంగా ఉందండి వినడానికి కూడా. మనం ఎలాంటి క్రైస్తవం అండి? దేవుని సంఘంలో 4 రోజులు మీటింగ్లు ఉన్నాయంటే 4 రోజులు నేను ఆ మీటింగ్లో కలవడా? నేను ఆ కుటుంబానికి చెందిన వాడిని దానికి రుజువు. ఆయన మన కొరకు రక్తం కార్చాలా, మన కొరకు ప్రాణం పెట్టాలా, మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచాలా. తండ్రి నీకు రాజ్యం ఇవ్వడానికి తండ్రికి ఇష్టమైందా? ఆ రాజ్యాధికారులుగా నువ్వు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడా? మన జీవితాలు అడుగుతుంటే నేను జీవితాలా? ఎప్పుడు అంతేనా? ఈ రోగం తగ్గించు, ఈ అప్పులు తీర్చు, ఈ కష్టాల నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తు, ఇయ్యేనా? ఆయన అనేక శ్రమల ద్వారా సంపూర్ణాయను అని రాస్తాడు. ఆ శ్రమల్లో పాల్గొనాలంటే ఎట్టిదో అని పౌలు అన్నాడు. ఆయన దేహమందు కొదువై ఉన్న వాటిని నా దేహమందు నేను ఎట్లా ఉండాలండి మనం? కింద నుంచి పట్టుకుని పైకి ఎంతవరకు నెట్టగలదు ఎవరైనా సరే. ఆ రాజ్యాన్ని మనకు మనమే సిద్ధపడాలి. ఎవరికి వారే
యూదా పత్రికలో ఒక మాట ఉంది, విశ్వాసులు ఎలాగైపోయారు అంటే నీరు లేని మేఘం. యూదా పత్రిక 12వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. చాలా విచిత్రం. ఈ యూదా ఎవరు? యేసుక్రీస్తు ప్రభుత్వం పుట్టు. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం, అందులో 12వ వచనం. మీరు నిర్భయముగా ఈ ప్రేమలో దొంగబిడ్డలుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కుట్టుకునిపోవు నిర్జల మేఘములుగాను కాయలు రాని ఫలములు లేక. చూసా, నిర్జల మేఘముగాను కాయలు రాను ఫలములు లేక ఇంటి మార్లు ప్రతి వేళతో కడగింపబడిన చెట్టుగా. ఇది పరిస్థితి. నిర్జల మేఘములుగా జలములు లేని మేఘం, జలములు లేని మేఘం, విశ్వాసము లేని క్రైస్తవులు. రెండు విషయాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ప్రేమ సోదరి ముగించే ముందు ఈ మాట చెప్పి ముగిస్తాను. నేను ఇంగ్లీష్లో ఫియర్ అండ్ ఫెయిత్. ఫియర్ అంటే భయం, ఫెయిత్ అంటే విశ్వాసం. విశ్వాసము భయము రైలు పట్టాలు వంటి రెండు భిన్నమైన అంశాలు. విశ్వాసము లేకపోతే భయం ఉంటుంది, భయం ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్నవాడు భయపడ్డు, భయపడేవాడికి విశ్వాసం ఉండదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. కనుక దేవుడు విశ్వాస పరిమాణమును మనకి అనుగ్రహించినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలా? నాకు అపనమ్మకము చోటు చేసుకోకున్నట్లు నా విశ్వాసము వృద్ధిపరచు ప్రభువా. నా విశ్వాసం నాకు సరిపోదు కనుక దాన్ని వృద్ధిపరచు. కానీ ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడికి భయం ఉండదు, భయం ఉన్నవాడికి అసలు విశ్వాసం లేనే లేదు. దేవుడు తన ప్రజలను భయము లేని వారిగా, అందుకని వాళ్ళందరికీ విశ్వాస పరిమాణం ఇచ్చాడు. కనుక నిజమైన క్రైస్తవుడు ఎవడు? భయపడని వాడు. దేనికి భయపడు? వ్యాధికి, బాధకు, రోగానికి, దేనికి కూడా భయపడు. ఆ మాటకి రుజువు ఏంటి? వాడికి విశ్వాసం ఉంది. ఇప్పుడు భయపడేవాడు వాడికి అసలు విశ్వాసమే లేదు. అందుకని అన్నింటి చూడండి, ప్రతిదానికి భయం. ఇక ఫలానా పని అన్నాం కదా, ఇవాళ అన్నావా వెళ్దాం, కానీ అసలు అవుద్దంటావా ఏమో ఏమంటారు? ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. ఆ మాటకి అర్థం ఏంటి? వీడికి విశ్వాసం లేదు. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. కనుక ప్రభు మనలో పాత్రలు మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనము లూకాసు వార్త 14వ అధ్యాయం 26 వచనం ప్రకారంగా ఆ షరతుల్లో మనం ఉన్నామా? నిజంగా మనం ప్రభుని ప్రేమించిన వారమేనా? ప్రభు వెంట నడవాలని తీర్మానించుకున్న వారమేనా? ఆ విషయంలో అందరినీ వెనక్కి పెట్టే వారంగా ఉన్నామా? మనం రుజువుపరిచే వారిగా ఉన్నామా? లేదు ప్రభు, నీకంటే మాకు ఎక్కువ ఎవరు లేదు, నువ్వే మాకు సర్వం, నిన్ను వదులుకుని మేము ఎక్కడికి వెళ్ళాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి